హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పచ్చి బఠానీ మిల్ మేకర్తో కర్రీ చేశాను. బఠానీ మిల్ మేకర్ కాంబినేషన్లో నేను ఎప్పుడు కర్రీ రెడీ చేయలేదండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. కర్రీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బఠానీలు గంట ముందు నానబెట్టుకోవాలండి. తర్వాత మిల్ మేకర్ ఒక కప్పు తీసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసేసుకొని వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పసుపు కూడా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్ని దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవి కూడా కాసేపు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత మిల్ మేకర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని బఠానీలు కూడా దీనిలో వేసేసుకొని ఒక 2 సార్లు అటు ఇటు కలిపేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. బఠానీలు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఒక 2 మినిట్స్ అనమాట బాయిల్ చేసేసుకోవాలి. దాని తర్వాత దాంట్లోని రుచికి సరిపడినంత ఉప్పు, కారం, మసాలా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చివరిలో కొంచెం వాటర్ని మనం వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ కర్రీ ఓన్లీ రైస్లోకే కాదండి, చపాతీ, పుల్కాలకు కూడా మనం ట్రై చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే నాలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.